బిల్ గేట్స్ గారితో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గేట్స్ ఫౌండేషన్ కలిసి ఎలా సహకరించవచ్చో చర్చించాము. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధస్సు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ప్రెడిక్టివ్ అనలిస్ట్ వంటి ఆధునిక సాంకేతాలను గల వినియోగాన్ని అన్వేషించాము. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దార్శనికతను సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాలు చేరుకోవడంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పురోగతికి తన విలువైన సమయం, అంతర్దృష్టులు మరియు మద్దతు ఇచ్చేందుకు శ్రీ బిల్ గేట్స్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలోనే ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరు పొందిన అశోక్ లేలాండ్ ప్లాంట్ను మల్లివల్లిలో ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెడీ టు డూ బిజినెస్. నా యువగలం పాదయాత్రలోని గన్నవరం వచ్చినప్పుడు మల్లివల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ మళ్ళీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చాను. ఇప్పుడు నిలబెట్టుకున్నాను. మా రాష్ట్రానికి బాబు అనే బ్రాండ్తో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్లాంట్ అశోక్ లేలాండ్కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అశోక్ లేలాండ్కు కేటాయించిన 75 ఎకరాల్లో 40 ఎకరాల ప్లాంట్ను అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్ ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ప్లాంట్ ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై నేను ఆనందిస్తున్నాను. మొదటి దశలో 600 ఉద్యోగాలు, రెండో దశలో 1,200 మంది ఉద్యోగులు లభిస్తాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులు ఆహ్వానించే ముందు మేము వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు చర్యలు చేపడుతున్నాము. మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా మీకు వస్తాయి. రాయితీల కోసం ఏ అధికారి వెంట పడాల్సిన పని లేదన్నారు. ఏపీ బ్రాండ్ నిలబెట్టడం చంద్రబాబు గారితోనే సాధ్యమైంది. గత ప్రభుత్వం తరిమేసిన సంస్థలు, పరిశ్రమలు నేడు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని చూసి ధైర్యంగా ఏపీకి వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు విశ్వాసం కల్పించేలా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తున్నాము. గత 10 నెలల్లోని 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రావడం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి చొరవ వల్లనే సాధ్యమైందన్నారు నారా లోకేష్ గారు. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, బూమ్రా, సూర్యకుమార్ ఉండడం తన అదృష్టమని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపారు. 3 కెప్టెన్లు నాతో కలిసి ఆడుతున్నారు. ఇండియాకు వేరే వేరే ఫార్మాట్లో కెప్టెన్స్ చేస్తున్న వారు అనుభవం నాకు సహాయపడుతుంది. ఆ 3 డిఫరెంట్ మైండ్ సెట్. నాకు అవసరమైనప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకుంటానని ప్రెస్ మీట్లో తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు బీసీసీఐ 58 కోట్ల నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. మార్చి 9న న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఐసీసీ ప్రైజ్ మనీ 19 కోట్ల 50 లక్షలతో పోలిస్తే ఇది దాదాపు 3 ఎక్కువ కావడం గమనార్హం. యూకే పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారంతో అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మధ్య తరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామ తల్లి దీవెనతో ఆయన చిత్రరంగాల్లో మెగాస్టార్గా ఎదిగారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. నేను ఆయన్ను అన్నయ్యగా కాకుండా తండ్రి సమానంగా భావిస్తా. నాకు మార్గం చూపిన వ్యక్తి ఆయన అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.